హాయ్ అందరికీ. ఈరోజు రంగంపేట దగ్గర ఉన్న దొడ్డుగుంట అయితే వెళ్తున్నా. అక్కడ కవల పిల్లల న్యూ ఉంది కదా, అది వీడియో చేయడానికి. ఓకేనా? అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. హాయ్ అండి అందరికీ. చాలామందికి రంగంపేట దగ్గర కవల పిల్లల న్యూ అయితే తెలుసు కదా, అది ఎప్పటి నుంచో మనం వీడియో చేయాలని అయితే చూస్తున్నాం కదా. సో మన ఫాలోవర్స్ కోసం కొత్తగా చూపించడం కోసం ఈరోజు అయితే అక్కడికి వెళ్ళి వీడియో చేయడం జరుగుతుంది. అక్కడ ఫుల్ వీడియో అయితే మేము చేయాలనుకుంటున్నాం. మీరు అందరూ కూడా ఆ వీడియో చూసి బాగుంటే అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంక వీడియోలో కలుద్దాం. బాయ్. ఇంక నేను మా ఊడైతే బయలుదేరాం. చూడండి చుట్టూ ఎంత బాగుందో మా ఏరియా అంతా. మా ఏరియా కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ప్లేస్లు అన్నీ కూడా చూపించడానికి మేము ట్రై చేస్తాం. అసలు రోజు ఫుడ్ వీడియోస్ చేసేవాడు సడన్ గా ఈ అవతారం ఏంటి అనుకుంటున్నారు కదా. చాలా మంది మన వాళ్ళు రోజు ఫుడ్డే కాకుండా మంచి మంచి వీడియోస్ చేయమని చాలా మంది అడుగుతున్నారు కదా. ఓన్లీ ఫుడ్డే కాకుండా మీ అందరికీ నచ్చినట్టు ఇంకా వేరే వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే నేను చేయడానికి అయితే రెడీగా ఉన్నా. అందులో భాగమే ఈ వీడియో కూడా. ముందెందుకు ఈ అదిరిపోయే లొకేషన్ చూడండి అబ్బా, ఎంత ముద్దు వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మా ఊరు పక్కనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ తీసాననే కదా మీ డౌట్. కవల పిల్లలు బాగా వీడియో తీయడానికి వెళ్ళేటప్పుడే ఇవన్నీ కూడా తీసాను. చూస్తుంటేనే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది కదా మీకు. మీరందరూ వచ్చినా రాకపోయినా మీ అందరి కోసం నేనైనా ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇక నుంచి. కానీ ఒకటబ్బా, వీడియో లాంగ్ ఉంది లాగ్ ఉందని మధ్యలో చూసి వెళ్ళిపోకండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ గానే చేస్తాను వీడియో అయితే. ఎందుకంటే చాలా కష్టపడ్డా ఈ వీడియో కోసం. ఇలాంటి పచ్చదనం కోసం మనం ఏ అరకునో ఏ మారేడుమిల్లో వెళ్తున్నాం కదా ప్రతిసారి. ఈ వీడియోని దూరం నుంచి చూస్తున్న వాళ్ళందరికీ ఒక్క మాట, ఒక్కసారైనా సరే మీరు మా గోదావరి జిల్లాలకు అయితే రండి అని చెప్తా. వస్తున్నారు కదబ్బా ఎంత పచ్చగా ఉందో. మొత్తానికైతే నేను మా ఓడు దొడ్డుగుంట కవల పిల్లల నుయ్యి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే బయలుదేరాం. ఇంతకీ మేము ఇక్కడే పుట్టినా సరే ఇప్పటి వరకు అయితే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా మొత్తానికి ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నా. ఈ కవల పిల్లల నుయ్యి అడ్రస్ ఎక్కడంటే తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డుగుంట అనే గ్రామంలో అయితే ఉంటుంది. రంగంపేట నుంచి సరిగ్గా 5 కిలోమీటర్లు మామ ఇది. ఈ చుట్టుపక్కల మీరు ఎవరిని అడిగినా సరే ఖచ్చితంగా మీకు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ బావి చాలా ఫేమస్ అన్నమాట. మీకెలా తెలుసు అనుకుంటున్నారా? మేము కూడా అందరినీ దారి అడుగుతూనే వెళ్ళాం. చాలా చక్కగా అయితే చెప్పేవాళ్ళు మాకు దారి. కానీ వీడియో చూసి దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం చూసుకుని రండబ్బా. అంటే రోడ్స్ అవి కొంచెం బాగాలేవు. చాలా వరకు అయితే వర్షాకాలం అవడం వల్ల రోడ్లు మరింత పాడైపోయినాయి. కాకపోతే నాకు ఈ లొకేషన్లన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అలా మీకు కూడా నేచర్ అంటే ఇష్టం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మెయిన్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన ఛానల్లో మనకి సపోర్ట్ చేసే చాలా మంది అక్కలో చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని. మొత్తానికి పాత దొడ్డుకుంటే ఊరైతే వచ్చేసాం. ఊరైతే ఇలా ఉందబ్బా. ఇదిగో చూస్తున్నారు కదా, చెరువు పక్కన బోర్డు ఉంది. ఈ బోర్డు నుంచి కొంచెం ఒక 100 మీటర్ల లోపలికి వెళ్ళాలి. మెయిన్ గా ఈ వీడియో ఎందుకంటే పిల్లలు లేని ఆడవాళ్ళని, ఇంట్లో వాళ్ళు గాని బయట వాళ్ళు గాని చాలా మాటలు అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ వాటర్ 5-6 నెలలు తాగడం వల్ల పిల్లలు అయితే పుట్టారంట. ఇది నేను చెప్తున్న నిజమైతే కాదు, ముందు మీకే అర్థం అవుతుంది. మీరు కూడా నమ్మకపోవచ్చు. 5G 4G జనరేషన్ లో కూడా ఎలాంటి మూఢనమ్మకాలు ఏంటి బ్రో అనుకోవచ్చు. ఈ జనం చూడండి అబ్బా. కానీ ఒకటైతే చెప్తా, ఎవరైతే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నమ్మకం ఉంటేనే తర్వాత ఇక్కడ రండి. ఇంకా వీడియోలో చెప్తాను. ఈ వాటర్ ని అయితే ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు గాని ఇతర దేశాలకు అయితే పంపిస్తున్నారంట. సరిగ్గా మేము వెళ్ళిన టైంకి వైజాగ్ నుంచి ఇతర ప్లేసుల నుంచి ఇక్కడ వాటర్ తీసుకెళ్ళడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. ఎందుకంటే ఈ వాటర్ తాగడం వల్ల దగ్గర 110 మంది కవల పిల్లల జంటలు అయితే పుట్టారంట. చాలా మందికి అయితే ఈ విషయం తెలుసు. పేపర్ లోను న్యూస్ లోను ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది. ఇలాంటి విషయాలు నేనైతే ఎక్కువ నమ్మను. కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను కూడా నమ్మాను. ఇదంతా నిజమే అని నేను మిమ్మల్ని ఏం నమ్మించట్లేదు. కానీ మీకు ఏమైనా నమ్మకం ఉంటే, నిజంగా జరుగుతుంది అన్న నమ్మకం మీలో కలిగితే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి అని చెప్తా. ఎందుకంటే మనకి ఏ ఆశ లేనప్పుడు మన నమ్మకమే మనల్ని నిలబెడుతుంది ఏదో రోజు. కానీ ఈ బావి దగ్గర క్లైమేట్ గానీ చుట్టూ వాతావరణం గానీ పచ్చగా భలే ఉందబ్బా నిజంగా. మన చిన్నప్పుడు ప్రతి చోట ఉండేవే ఇలాంటి బావులు, కానీ ఇప్పుడు ఎక్కడో గానీ ఉండట్లేదు. నాకైతే ఇలా వాటర్ తోడుతుంటే భలే సరదాగా అనిపించింది. అండ్ ఇంకా అక్కడికి వచ్చిన జనంలో కొంతమందికి అయితే నేనే వాటర్ తోడి వాళ్ళ టిన్నెల్లో అయితే వేసేవాడిని. ఈ విషయం మీద మీ అందరికీ నమ్మకం కలగదని అక్కడికి వచ్చిన కొంతమంది అయితే మాట్లాడాను. అది కూడా చూపిస్తున్నా చూడండి. గాయస్ మొత్తానికి అయితే పాత దొడ్డుగుంట కవల పిల్లల నుయ్యి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ వాటర్ తాగిన వాళ్ళకి కవల పిల్లలు అయితే పుడతారని ఒక నమ్మకం అయితే ఉంది. అది నిజమో కాదో ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఓకేనా? గురువు గారు, ఇక్కడ నీళ్ళు తీసుకున్నారు కదా, ఇక్కడ స్పెషల్ ఏంటండి? కవల పిల్లలు పుడతారండి. 3 నెలల వరకు వాడాలి. 3 నెలల వరకు వాడితే ఖచ్చితంగా పుడతారు కదా. పడుతున్నారండి. కోచులు అందరూ మాకు చెప్తున్నారండి. ఎంతో మంది ఇక్కడ తలనేల కూడా ఇస్తున్నారండి. ఈ వాటర్ మరి చాలా దూరం కూడా మేము పంపిస్తున్నామండి. మొత్తం అన్ని చోట్లకి మేము పంపిస్తున్నామండి. ఎవరి దగ్గర వాటర్ డబ్బులు తీసుకుంటలేదండి. ఇక్కడ టిల్లు అమ్ముకుంటే వాటర్ డబ్బులు తీసుకుంటారండి. మీ ట్రావెలింగ్ ఛార్జ్ టిన్ ఛార్జ్ చెప్తున్నారండి.
ఈ వాటర్ చాలా బాగుంటుంది మరి మీరు చెప్తున్నాను. కానీ పుడతారండి నిజంగా? నిజంగా కన్ఫర్మ్ 4-5 నెలల్లో తాగితే కన్ఫర్మ్ గా పుడతారండి. నిజంగా పుడతారు? నిజంగా పుడతారండి సార్. పోన్లేండి. వాటర్ అయితే ప్రతి చోట ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఇక్కడ వాటర్ తాగితే పిల్లలు పుడతారన్నది ఒక నమ్మకం. ఈ అన్నయ్య అయితే వాటర్ తీసుకెళ్తున్నారు. ఈ అన్నయ్యని అడిగి అని ఇక్కడ నిజంగానే పిల్లలు పుడుతున్నారని ఈ వాటర్ ఈ బావి ఇప్పుడు వరకు 110 జంటల దాకా పుట్టారు. దొడ్డుగొడ్డ అంటే 110 జంటల దాకా పుట్టారు. అదేండి ఇక్కడ వాటర్ తాగితే చాలా వరకు అయితే కవల పిల్లలు అయితే పుడతారంట. అంటే నమ్మకం బట్టి వస్తే ఖచ్చితంగా అయితే పుడతారు. ఇక్కడ వాటర్ తీసుకెళ్తున్నారు కదా, ఇదంతా నిజమేనా? నిజమే. మా ఊరు లోపల మన ఊరు గ్రామంలోనే 110 వరకు కవల పిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ పిల్లలైనా కూడా పిల్లలు కన్ఫర్మ్, మన నమ్మకం బట్టి ఉంటుంది. అయితే మొత్తం మీద 110 జంటల దాకా ఇక్కడ పుట్టారు. ఓకే ఓకే. కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాటర్ పట్టుకెళ్తారా? సండే వస్తే ఇంకా సండే అంటే లీవ్ డేలో మాకు పుల్లిగా ఉంటుంది. పుల్లిగా ఉంటారా జనం? ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ వాటర్ నిజంగానే పుడుతున్నారా? ఈ వాటర్ తాగుతుంటే కన్ఫామ్ గా పుడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాటర్ పట్టుకెళ్తున్నారు? నిజంగానే పట్టుకెళ్తారు. హైదరాబాద్ పార్సల్ ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ అమ్మరు, మరి వాటర్ అమ్మరు, మీరు వస్తాం తీసుకెళ్తాం కన్ఫామ్. వాటర్ నమ్మి తీసుకుంటే మాత్రం కన్ఫామ్ గా పడతారు. ఓకేనా, థ్యాంక్స్ అని. అయితే ఇక్కడ ఎప్పుడు వాటర్ ఎందుకు ఎలా ఉంటుందని? ఎప్పుడు ఉన్నావు నీకు మే నెలలో నీకు వాటర్ వంతులు వేసుకుని పట్టుకెళ్తారు అన్నమాట. మే నెల దాకా మాత్రం ఇంకా నీకు తేడా ఉండదు. వాటర్ మిగతా టైంలో మాత్రం వాటర్ మాత్రం ఉంటుంది. మొత్తం ఈ ఊరంతా కూడా పొరుగులు కూడా పట్టుకెళ్తారు. పొరుగురు ఎక్కడి నుంచి అవుతున్నారు ఇక్కడ? ఓకే ఓకే. చూసారు కదా ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళందరి మాటలు. ఈ విషయం చెప్పి నేను మిమ్మల్ని నమ్మించాలని ఏం కాదు, కానీ ఇక్కడ జరుగుతున్నదే నేను మీకు చూపించడానికి ప్రయత్నం అయితే చేసా. పిల్లలు లేరని చాలా మందిని అయితే మన మాటల ద్వారా బాధ పెడుతూ ఉంటాం కదా. మెయిన్ గా ఈ ప్రాబ్లం అయితే ఈ రోజుల్లో ఆడవాళ్ళు అయితే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు పైకి చెప్పలేరు కానీ చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా ఎక్కడికైనా నలుగురిలోకి వెళ్ళినా, లేదా ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా, లేదా చుట్టాల దగ్గరికి వెళ్ళినా సరే అందరూ ఎక్కువగా ఇదే ప్రశ్న అయితే అడుగుతూ ఉంటారు కదా. అలా మాట్లాడి వాళ్ళని అయితే బాధ పెట్టకండి. దేవుడి నిర్ణయం లేకపోతే ఏది జరగదు కదా. వీడియో కనుక మీకు నమ్మకంగా అనిపిస్తే మీకు తెలిసిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఒక ఆశతో ఇక్కడికి వచ్చి ఈ వాటర్ 5-6 నెలలు తాగి పిల్లలు పుట్టారంటే నిజంగా సంతోషమే కదా అందరికి. నేనైతే మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. కొరియర్ అంటే అస్తమానం వేలో పంపించలేరు కదా. అండ్ అడ్రస్ కూడా ఇంకోసారి మళ్ళీ చెప్తాను. వాటర్ అయితే సేమ్ మనం బయట చూసే వాటర్ లాగా ఉన్నాయి, కానీ ఒక నమ్మకం ఇక్కడ అందరికీ కూడా, ఎవరి నమ్మకాల వాళ్ళకి. కానీ ఇక్కడ వచ్చి తాగిన వాళ్ళందరికీ కూడా పిల్లలు అయితే పుట్టారంట. అదైతే నిజమే, మీరు కూడా విన్నారు కదా. అడ్రస్ మళ్ళీ చెప్తున్నా చూడండి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డుగుంట గ్రామంలో ఉంటుంది. పాత దొడ్డుగుంట ఊరు దాటిన తర్వాత ఈ బావి అయితే మనకు ఉంటుంది. అడ్రస్ కూడా చాలా క్లియర్ గా అయితే చెప్పాను. మీకు ఈ వీడియో ఉపయోగపడకపోయినా చాలా మందికి ఉపయోగపడొచ్చు. మీకు తెలిసిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా కొంచెం షేర్ చేయండి అబ్బా. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి మేము చాలా కష్టపడ్డాం. కొంచెం ఈ వీడియో అందరికీ షేర్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చారంటే ఇలాంటి వీడియోలు మేము ఇంకా చాలా చేయగలుగుతాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే కవల పిల్లల నొయ్యి. చాలా మందికి అయితే తెలుసు, ఇంకెవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా రండి ఇక్కడికి వచ్చి తాగండి. తాగి రిజల్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పండి. హాయ్ అండి, మీ అందరికీ చూపిస్తానన్నాను కదా, ఇదిగో దొడ్డుగుంట కవల పిల్లలు. ఈ నూతిలో వాటర్ తాగి దగ్గర 110 జంటల కవల పిల్లలు అయితే పుట్టారంట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాటర్ని అయితే తీసుకెళ్తున్నారు. మీకు కూడా పిల్లలు లేని వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నమ్మకంతో ఒకసారి రండి. ఇక్కడ పుడతారు లేదన్నది అయితే సెకండరీ, కానీ నమ్మకంతో వస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందంట. ఈ వ్లాగ్ అయితే ఈ వీడియో కోసం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చాలా మందికి షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, బాయ్.